హలో నమస్తే, వెల్కమ్ టు రివ్యూస్. నా పేరు మల్లేశ్వరి. ఈరోజు మనం మండే ఎపిసోడ్ గురించి రివ్యూ ఇచ్చుకుందాం. మండే ఎపిసోడ్ నామినేషన్స్ ఎపిసోడ్ అయితే బేబక్ ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత హౌస్ లో జరిగిన సంఘటనలు అయితే ఇక్కడ మనం చూసుకుందాము. అంటే బేబక్కతో సీతక చాలా కిచెన్ లో ఇద్దరు వర్క్ చేసేవారు కదా, చాలా ఇద్దరు డీప్ గా ఉండేవారు, ఫ్రెండ్లీగా. అయితే ఏంటంటే ఒక్క సీత ఏంటంటే ఒక్క విషయంలో మాత్రం ఆ ఎగ్ బుజ్జి విషయంలో అయితే కొంచెం బేబక్క మీద కొంచెం ఫీల్ అయ్యింది. సో తన నామినేట్ చేసింది. తన నామినేట్ చేయడం వల్ల తను వెళ్ళిపోయింది అన్నట్టు అయితే ఫీల్ అవుతుంది. కానీ అక్కడ ఎవరిని నామినేట్ చేస్తున్నా, ఎందుకంటే ఇంతకు ముందు సీజన్స్ లో ఎంతో మంది ఎందరో నామినేట్ చేశారు. 13 వారాలు 14 వారాలు నామినేషన్స్ లోకి వచ్చి టైటిల్స్ గెలుచుకుని వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అదే వారం నామినేషన్ లోకి వచ్చి లైక్ సందీప్ నామినేషన్ లోకి వచ్చేసి ఎలిమినేట్ అయిపోయి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళ నామినేషన్ వల్ల వెళ్ళిపోతున్నారని వీళ్ళు ఫీల్ అవుతున్నారు. కానీ నేను నామినేషన్ చేయబట్టే వెళ్ళిపోయింది బేబక్క, సారీ బేబక్క అని చెప్పేసి అయితే సీత చాలా ఫీల్ అవుతుంది. కానీ నామినేషన్స్ లో అందరు పవర్ఫుల్, అంటే కొద్దిగా మిగతా వాళ్ళందరూ ఏమో హౌస్ లో ఇన్వాల్వ్మెంట్ అయ్యే వాళ్ళు ఉన్నారు. బేబక్క మాత్రం అంటే ఇంకా కొంచెం నెక్స్ట్ వీక్ ఆట ఆడదాంలే, ఇంకా టైం ఉంది కదా అన్నట్టయితే తను ఇది చేసి అయితే తను వెళ్ళిపోయిందని అయితే మనం హౌస్ లో చెప్పుకోవచ్చు. దాని తర్వాత ఏమో తను ఆటలో ఇంకా టైం ఉంది, అభయ్ నవీన్ అన్నాడు కదా, మీరు అలా చేయడం ఇంకా మనం ఆడొచ్చులే, చేయొచ్చులే, చూడొచ్చులే అన్నట్టు కాదు, ప్రతి నిమిషం ఇంపార్టెంట్ హౌస్ లో అన్నట్టయితే అభయ్ నవీన్ చెప్పాడు కదా. అదైతే బేబక్క విషయంలో ప్రూవ్ అయింది. సో తనైతే బయటకు వచ్చేసింది, హౌస్ బయటికి. నెక్స్ట్ వచ్చేసరికి అభయ్ నవీన్ అలాగే నిఖిల్, పృథ్వీ జోక్స్ వేసుకుంటున్నారు. ఎవరి మీద అంటే బేబక్క రోడ్డును పడేయాలని చెప్పేసి అంత కదా. రోడ్డు పడిందంటే సోనియా, పృథ్వీ, నిఖిల్ అలాగే మణికంఠ, వీళ్ళ నలుగురిని రోడ్డును పడేయడం ఉంది కదా. దాని గురించి అభయ్ నవీన్, సోనియా, నిఖిల్ అలాగే పృథ్వీ అయితే జోక్స్ వేసుకుంటున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి సీత ఆదిత్య మాట్లాడుకుంటున్నారు. సీత ఆదిత్య ఓము నైనిక అంట పక్క చీఫ్ ను పొగిడిందంట. అంటే యష్మిని పొగిడిందో మేబీ నిఖిల్ ని పొగిడిందో మనకైతే క్లారిటీగా చూపించలేదు. పొగిడింది, అలా పొగడడం ఏంటి కరెక్ట్, అలా పొగడకూడదు కదా, పక్క టీం పొగిడితే ఇంకేంటి లాభం, ఈసారి నేను నామినేషన్ లో చూపిస్తాను, ఆదిత్య ఓం అంటే ఏంటో చూపిస్తాను, కొత్త పర్సన్ అయితే చూస్తారా అన్నాడు. కానీ నాకైతే నామినేషన్స్ లో అయితే పెద్దగా ఏం కనబడలేదు. అంటే ఒకట్లే ఆయన ఫస్ట్ నుంచి ఎలా ఉందో ఆ సౌండ్ మూమెంట్ అనేది నాకు అలాగే అనిపించింది. పెద్ద రెచ్చిపోయినట్టు ఏమో కనిపించలేదు. యాక్చువల్ గా ఇక్కడ నైనికాని ఎవరి పవర్ఫుల్ వాళ్ళని చేయలేదు, ఎవరిని చేస్తాడు అనుకుని మనం ఊహించాము, వాళ్ళనే చేశాడు. సపోజ్ అభయ్ నవీన్ తను చేయబట్టి అభయ్ నవీన్ చేశాడు, లేదంటే మణికంఠ చేసేవాడు మేబీ. తర్వాత ఏమో శేఖర్ భాషను చేశాడు. ఇంకెవరి మీద చూపించాడు ప్రతాపం, అసలు ఏమి ఆదిత్య ఓము ప్రగల్భాలు పలికినంత లేదేమో అనిపించింది. అందుకని ఈ ఎపిసోడ్ లో ఆ సీన్ చూపించారేమో అలా అన్నాడు. కానీ అక్కడ ఎపిసోడ్ లో నామినేషన్ లో ఏం లేదు. అసలు ఎంత వరస్ట్ గా ఉందంటే నామినేషన్ ఎపిసోడ్ ఇవాళ. అసలు బిగ్ బాస్ కూడా వచ్చి ఇంత ఖర్చు పెట్టి పెయింట్లు ఇవన్నీ ఇరిటేషన్ వస్తాయని చూపిస్తారు. ఏదో పెద్ద బాగా ఇన్వాల్వ్ అయిపోతారు. ఈ పెయింట్స్ కి ఇరిటేషన్ వచ్చిందంటే ఆ పెయింట్స్ కి ఆ లోపల ఉన్న చలికి అనుకుంటా వీళ్ళు మరీ చిరాకు పడిపోయి అసలు నామినేషన్ అంటే వాళ్ళకు పళ్ళు కూడా కొట్టేసుకుంటున్నాయి ఆ చలికి. దాంతో పెయింట్ వాటర్ పడడం అంటే మీద చల్లగానే ఉంటది కదా, ఆ చలికి ఆ పెయింట్ కి ఇరిటేషన్ వచ్చి రంగు పడిపోద్ది ఇంకా ఇవాళ నామినేషన్స్ లో అనుకున్నాడు. కానీ అంత సీన్ ఏం లేదు, అసలు ఏమీ లేదు, పసలేదు. అందరూ వణుక్కుంటూ చేసుకుంటూ ఎప్పుడైపోతుందా ఎపిసోడ్ అన్నట్టు గబగబా ఏదో చెప్పేసామా చేసేసామా అన్నట్టయితే నామినేషన్ పర్వం జరిగిపోయింది. ప్లస్ నేను నాగార్జున ఎవరినైతే ఫ్లాప్ జోన్ లో నిలబెట్టారో వాళ్ళైతే అసలు ఇవాళ ఏదో రెచ్చిపోతారు అనుకుంటే కొంచెం రెచ్చిపోయినట్టు అనిపిస్తున్నారు. మళ్ళీ చివరిలో పసా లేకుండా తుస్సం అనిపించేస్తున్నారు. అలాగే ఉంది అసలు చివరి వరకు వాళ్ళ ఆర్గ్యుమెంట్, చివరి వరకు కూడా ఆ వేడి ఉండట్ల. చివరిలో సారీ, నేను ఇలాగ అన్నందుకు సారీ, ఏమి అనుకోవద్దు సారీ అంటే ఇంకేముంది అందులో, ఇంకా పస ఏముంటుంది. ఇంకా అంతసేపు ఆర్గ్యుమెంట్ చేసి మనకి కూడా చివరిలో వాళ్ళు తుస్సం అనిపించేస్తుంటే మనకేంటంటే చిరాగ్గా అనిపిస్తుంది కదా, అలాగే ఉంది సేమ్. నెక్స్ట్ డే ఇంకా పాట లేచారు. అక్కడ ప్రేరణ బేబక్క గురించి చెప్తుంది. ఈ రోజు బేబక్క అయితే వెళ్ళిపోతుందని నేనైతే అనుకోలేదు. నేను అసలు బేబక్కతో ఇంకా నేను చాలా చాలా మాట్లాడాల్సింది ఉంది. కానీ బేబక్క ఈలోగా వెళ్ళిపోయింది అన్నట్టయితే చెప్తే విష్ణు అంటుంది, అసలు నేను తను వెళ్తుందనే ఊహించలేదు, అసలు నేను ఇంకొకరు ఊహించారంటే. అంటే తన దృష్టిలో ఏంటంటే సోనియా వెళ్ళిపోద్ది అనుకుందంట. సోనియా ఎందుకు వెళ్ళిద్ది, ఆ పాయింట్లు తీసి పిచ్చి పిచ్చి పాయింట్లన్నీ తీసేసినాక బిగ్ బాస్ ఇంకా తను వెళ్ళనిస్తాడు, ప్రేక్షకులు వెళ్ళనిస్తే బిగ్ బాస్ వెళ్ళేవాడు. ఎందుకంటే ఏదో మనుషుల్ని ఇరిటేట్ చేసేటట్టు మాట్లాడుతుంది కదా, డిగ్రేడ్ చేసేస్తుంది. అలాంటి పర్సన్ ఉంటే కనుక గొడవలు అవుతా ఉంటాయి, బాగుంటది, టీఆర్పీ ఉంటుంది అని చెప్పేసి అనుకుంటాడు. కానీ సోనియా లాంటి వాళ్ళని బిగ్ బాస్ పంపిస్తాడు, కనీసం 10-12 వీక్స్ అనే వస్తాడు. మేబీ
ఆ, తనని విన్నన్ని చేసినా మనం ఆశ్చర్యపోవసరం లేదు అసలు. ఎందుకంటే అలాంటి వాళ్ళే కావాలి. వీళ్ళు ఏంటంటే ఏదో చేస్తారని తీసుకువెళ్ళారు వీళ్ళు, కానీ పేరులో నా కిర్రాకులు, విష్ణుప్రియ సీరియస్నెస్ ఏమీ లేదు అసలు. అప్పటిదాకా ఆర్గ్యూ చేసేసి చివరిలో తుస్సుమనిపించేస్తున్నారు ఆర్గ్యూ. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మళ్ళీ సోనియా ఎలా ఎలిమినేట్ అయిపోద్ది అనుకున్నావు? సోనియా ఎలిమినేట్ అవ్వదు, నీ పిచ్చి అని ప్రేరణ గాని సీత గాని మాట్లాడుకోవడం చూస్తే ఇంకా విష్ణు ప్రియ ఏమంటుందంటే అవునా వెళ్ళదా అన్నట్టయితే తను డిసప్పాయింట్ అయిపోయింది. ఎందుకు వెళ్ళిద్ది, ఆమె అస్సలు వెళ్ళదు, ఇంకా చీప్ అయ్యిద్ది, ఇంకా దీనికి ఏమన్నా పెద్దగా నిలబెట్టినా పెద్దగా కూడా అయ్యిద్ది తను అన్నట్టు. అంటే కెప్టెన్ లేదు కాబట్టి ఇంకా చీఫ్ అయ్యిద్ది అది ఇది అని చెప్పి సోనియా గురించి అయితే మాట్లాడుకుంటున్నారు. అంటే తను స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనే ఫీలింగ్ అయితే ఇస్తున్నారు వాళ్ళు. ఇక్కడ ప్రేరణ యశ్మి మాట్లాడుకుంటున్నారు. అంటే నామినేషన్ ఎవరిని చేస్తావు అంటే ముగ్గురు ఇరిటేట్ చేస్తున్నారు కదా, నా ముగ్గురు ఎవరంటే నైనిక, సీత, అలాగే విష్ణు. వీళ్ళ ముగ్గురు ఎవరిని చేస్తావంటే నైనిక లాస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తాను, ముందు సీత లేదంటే విష్ణు, ఇద్దరిలో ఎవరినో ఒకళ్ళు చూస్తాను అన్నట్టయితే ఇక్కడ యశ్మి చెప్తోంది. తర్వాత ఇక్కడ మణికంఠ నిఖిల్ మాట్లాడుకుంటున్నారు. ఆల్రెడీ టీంలు ఫామ్ అయిపోతున్నాయి, నువ్వు మాత్రం గట్టిగా ఉండు, నువ్వు ఎందులోనూ నువ్వు తక్కువగా ఉన్నట్టు మాట్లాడముగా నామినేషన్స్ గట్టిగా చెయ్యి, ప్రతి వారం మనల్ని వేద్దాం అన్నట్టయితే చూస్తున్నారు, మనం కూడా అలాగే గట్టిగా ఆర్గ్యూస్ చేయాలనేది ఇక్కడ మణికంఠ నిఖిల్కి చెప్తున్నాడు. అయితే మనం అనుకుంటాము మణికంఠకి ఆట రాదు నిఖిల్కి చెప్పడం ఏంటంటే, అది ఇక్కడ నిజంగానే నిఖిల్ ఇక్కడ రోజు రోజుకి ఏంటంటే కొంచెం డల్ అవుతున్నట్టయితే కనిపిస్తోంది. అందరూ మోటివేట్ చేస్తున్నారు, ఏంటి ఇలా అయిపోతున్నావు, నువ్వు ఇలా అయిపోతావు అని అనుకోవట్లేదు, చక్కగా ఉండు, ఎమోషనల్ అవ్వమాక అని చెప్తున్నారు. ఇక్కడ మణికంఠ కూడా ఆఖరికి నిఖిల్కి అయితే తనకి కౌన్సిలింగ్ ఇస్తున్నాడు, జాగ్రత్తగా ఆడు, నువ్వు తగ్గమాకు, రెచ్చిపో అన్నట్టయితే ఇక్కడ మణికంఠ చెప్తున్నాడు. నిఖిల్ కూడా లేదు, ఇంకా ఇక్కడి నుంచి నేను అన్ని వదిలేస్తాను, అంటే ఎమోషన్స్ అన్ని వదిలేస్తాను, నేను బాగానే క్లారిటీగా ఆడుతాను అన్నట్టయితే నిఖిల్ చెప్తున్నాడు. కానీ నిఖిల్ మాత్రం నిజంగానే ఎమోషనల్, అంటే ఫస్ట్ ఉన్న సీరియస్నెస్, సుపీరియారిటీ కాంప్లెక్స్, అంటే స్టాండ్ తీసుకోవడం, ఇంటికి ఇంకెవరు కెప్టెన్ లేరనేసరికి తను ఇలా ఫస్ట్ లో ఉన్న క్యూరియాసిటీ అయితే నిఖిల్కి లేదు. అంటే చిన్న క్లాన్ అయిపోవడం, బేబక్కేమో తన పాయింట్ అవుట్ చేసి వెళ్ళిపోవడం, ఇంకా మణికంఠ ఒక్కడే తన టీమ్ లో ఉండడం, ఇది పెద్ద క్లాన్ అవ్వడం, ప్లస్ బయట నుంచి ఫ్రెండ్స్ ని తీసుకొని ఆడుతున్నాడు అనే మాటలు, ఇవన్నీ ఏంటంటే కొంచెం నిఖిల్ ని ఇరిటేట్ చేస్తున్నాయి. కానీ తనైతే ఆడతాననేది ఇక్కడ మణికంఠతో చెప్పాడు, ఇక్కడ నుంచి నేను గట్టిగా ఆడతాననేది చెప్తున్నాడు. నెక్స్ట్ అయితే సోనియా, పృథ్వీ సోనియా మాట్లాడుకుంటున్నారు. సోనియా అనేమో పృథ్వీ చెప్తున్నాడు, అంటే ఎలాంటి పర్సన్ నీకు కావాలి అంటే తన చాయిస్ ఫ్యూచర్ లో, అంటే నిజ జీవితంలో ఎలాంటి పర్సన్ కావాలి అంటే చెప్తోంది. అంటే మెయిన్లీ అన్ని చెప్పింది, అందరు చెప్పినట్టే అలా ఉండాలి ఇలా ఉండాలి అన్నట్టు చెప్పింది. కానీ ఒకటి ఏంటంటే నేను ఏమైనా డెసిషన్ తీసుకుంటే నా డెసిషన్ రాంగ్ అనకుండా, ఇంకా వాళ్ళు ఇన్కేస్ ఏమైనా తేడా ఉన్న డెసిషన్ లో ఇలా చెయ్యి అలా చేయని మోటివేట్ చేసేట్టు ఉండాలంట. అంతేగాని డిగ్రేడ్ ఏంటి నా బొంద ఇది అది అన్నట్టు అలా చేయకుండా డిగ్రేడ్ చేయకుండా ఉండాలంట. ఎందుకంటే కాసేపు విష్ణుప్రియ వీళ్ళందరూ కూడా, సీత వీళ్ళందరూ కూడా వాళ్ళ ఫియాన్సీలు ఎలా ఉండాలనేది అయితే దాని మీద అయితే కాసేపు జోకులు వేసుకున్నారు. ఇక్కడ విష్ణుప్రియ సీత మాట్లాడుకుంటున్నారు ఎవరి గురించి, నిఖిల్ సోనియా గురించి. అసలు నేను అనుకోలేదు వీళ్ళేంటి ఇంత దగ్గర అయిపోతున్నారు అన్నట్టయితే, నిజమే రోజు రోజుకు దగ్గర అవుతున్నారు, వాళ్ళిద్దరూ చాలా స్ట్రాంగ్ గా తయారవుతున్నారు అన్నట్టయితే. నిఖిల్ గురించి పప్పులాగా ఉండేవాడు అసలు, అలాంటిది సోనియాతో బాగా దగ్గర అవుతున్నాడు అన్నట్టయితే నిఖిల్ గురించి సోనియా గురించి మాట్లాడుకుంటున్నారు. ఒకటి లైవ్ లో అయితే కొద్దిగా ఓవర్ గానే చూపిస్తున్నారు వాళ్ళిద్దరిని, ఎపిసోడ్ లో అయితే అంతగా చూపించట్లేదు, కానీ లైవ్ లో అయితే కొంచెం చేతులు పట్టుకొని మాట్లాడడం అంత దగ్గరైనట్టయితే లైవ్ లో కూడా కనిపిస్తుంది. సో వీళ్ళు కూడా అదే, హౌస్ అంతా అదే మాట్లాడుకుంటున్నారు. మనకైతే విష్ణువును ఎక్కువ సీత కాన్సన్ట్రేట్ చేసినట్టు చూపిస్తున్నారు, కానీ యాక్చువల్ గా హౌస్ లో అందరూ కూడా వాళ్ళిద్దరు అంటూ అలా వెళ్ళడం ఇవన్నీ అయితే మనకు లైవ్ లో అయితే కనిపిస్తా ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి సోనియా గురించి విష్ణు మనకంటే మాట్లాడుకుంటున్నారు. ఏమన్న గురించి అంటే సోనియా తన అంతా మంచిదే గానీ అలా మాట్లాడడం అయితే నాకు నచ్చలేదు, అంతా బానే ఉంది, చాలా మంచి అమ్మాయి అని నేను అనుకుంటాను, కానీ కొంచెం మాటలు అయితే వదిలేస్తుంది, అలా మాటలు వదిలేకుండా ఆడుకుంటే బాగుండేది అన్నట్టయితే ఇక్కడ సో మనకంటతో విష్ణు సోనియా గురించి చెప్తుంది. నెక్స్ట్ ఇక్కడ నిఖిల్ సోనియా మాట్లాడుకుంటున్నారు. సోనియా నిఖిల్ సిగరెట్ తాగి వచ్చినట్టున్నాడు, అయితే తను అంటుంది సోనియా సిగరెట్ మానేసేయచ్చు కదా అని. నేను మానేయడానికి ట్రై చేస్తున్నాను, మేబీ బిగ్ బాస్ నుంచి బయటికి వెళ్ళేలాగా మానేస్తాను అన్నట్టయితే ఇక్కడ నిఖిల్ చెప్తున్నాడు. నామినేషన్స్ వచ్చేసి మొదలైనవి, సేమ్ అదే ఏసీ రూమ్ లాంటి ఏసీ రూమ్, అందరూ కంబళ్ళు దుప్పట్లు పోయిన వారంలా కప్పుకొని కూర్చున్నారు. దానితో ఈరోజు పెయింట్లు వేయడం అంటే అసలే ఏసీ గది, ఇంకా పెయింట్లు వేసేసి చలికాలం, హైదరాబాద్ అంతా వర్షాలు, చలికాలం అసలు ఎలా ఉంటది, ఇంకా వాళ్ళలో ఫైర్ ఏమొస్తుంది,
ఆ చలికి ఆ మంచుకి ఎప్పుడైపోతాయో బాబు, ఎప్పుడు వెళ్ళిపోదామా బయటికి అన్నట్టయితే, అంత ఆర్గ్యుమెంట్స్ ఎక్కువ తీసుకోవద్దు, తొందరగా చేసేసుకొని బయటికి వెళ్ళిపోద్దాము అన్నట్టు ఉంది ఆ వాతావరణం అయితే. అంటే ఇంతకు ముందు ఏంటంటే గ్రౌండ్ లో పెట్టేవారు నామినేషన్స్, మేబీ గ్రౌండ్ అంతా రచ్చరచ్చ అవుతుందని చెప్పేసి, వర్క్ ఎక్కువ అవుతుంది కదా వాళ్ళకి, దానివల్ల మేబీ ఒక రూమ్ కేటాయించేసారేమో నామినేషన్స్ కనిపిస్తుంది. మేబీ కొద్దిగా ఏసీ తక్కువ చేయడము, లేదంటే ఆ ఏసీ లేకుండా పోయినా బాగానే ఉంటదేమో వాళ్ళకి. అతి పెద్ద క్లాన్ కి చీఫ్ అయినందునైతే యష్మికి అయితే నామినేషన్స్ పడకూడదు, అంటే ఎవరు నామినేషన్ వేయకూడదు. అలాగే తనకైతే కొన్ని పవర్లు అయితే ఇచ్చినట్టయితే చెప్పారు. మిగతా వాళ్ళకైతే ఎవరి క్లాన్ సభ్యులను వాళ్ళు నామినేట్ చేసుకోకుండా వేరే వాళ్ళ క్లాన్ సభ్యులు, అంటే పెద్ద క్లాన్ కూడా వీళ్ళు నామినేట్ చేయొచ్చు, ఓన్లీ యస్మిన్ తప్ప. మిగతా వాళ్ళందరూ నామినేట్ చేసుకోవచ్చు, కాకపోతే ఎవరి క్లాన్ వాళ్ళు నామినేట్ చేయకూడదు. ఒక్కొక్కరు ఇద్దరు నామినేట్ చేయాలన్నట్టయితే ఇచ్చాడు. ఫస్ట్ సీత అయితే నిఖిల్. యాక్చువల్గా యష్మి నామినేట్ చేయకూడదు అనగానే సీత అయితే, నాకు తెలిసి యష్మిని నామినేట్ చేద్దాం అనుకుంది సీత. యష్మిని ఎక్కడైతే వద్దనేసి బిగ్ బాస్ అన్నాడు, కొంచెం డిసప్పాయింట్ అయింది. తర్వాత నిఖిల్ ని పిలిచింది, నేను పోయిన వారమే నిన్ను నామినేట్ చేయాల్సింది, కానీ పోయిన వారం నువ్వు చీఫ్ అయినందువల్ల నామినేట్ చేయలేకపోయానని చెప్పేసి, నువ్వు ఫస్ట్ రోజు నువ్వు డామినేట్ చేసావు కదా, డామినేట్ చేసేస్తున్నతో మా అందరిని తొక్కేస్తావా ఏంటి, నువ్వే ఆడేసుకుంటావా, అంటే కెమెరాస్ నువ్వే స్పేస్ ఇచ్చేస్తావా అన్నట్టయితే తన ఫీలింగ్. అలా నువ్వు ఉన్నావని చెప్పేసి అయితే నువ్వు డామినేట్ పర్సన్ అనుకున్నాను. ఇప్పుడు కొంచెం పర్వాలేదు కానీ నీకు నాకు ర్యాపో వచ్చింది, కానీ నేను అప్పుడు ఆ రోజు వేద్దాం అనుకున్న పాయింట్ మీద మళ్ళీ ముందు మళ్ళీ నువ్వు డామినేషన్ లో రాకూడదని చెప్పేసి అయితే ఇక నామినేట్ చేస్తానంటే చెప్పింది. నిఖిల్ ఆ రోజు ఎవరు లేరు, చీఫ్ గాని ఎవరు లేరు కదా, సో ఎవరో ఒకరు రేషన్ వచ్చింది, ఎవరో ఒకరు ముందు బాధ్యత తీసుకోకపోతే అవ్వదని చెప్పేసి అయితే నేనైతే ఆ రోజు ముందుకు వచ్చాను, అంతే తప్ప నేనైతే డామినేషన్ చేయాలని అయితే కాదన్నట్టయితే నిఖిల్ ఇక్కడ చెప్పాడు. నిజమే, ఆ రోజు తను అలా తీసుకోకపోతే ఆ ఒక్కరోజు కూడా కొంచెం ఏంటి అనేది అయితే కష్టమయ్యేది. కొంచెం తనైతే బేస్ వాయిస్ తో అనడము, ఈలోగా కొంతమంది ఏమో నువ్వేంటి అండ ఆర్గ్యుమెంట్ చేయడము, ఈ ప్రేరణ, యష్మి లాంటి వాళ్ళు తనని వెనకేసుకోవడం, ఇవన్నీ కొంచెం అయితే ఇష్యూస్ అయినాయి స్టార్టింగ్ లో. దాని గురించి ఇక్కడ సీత అయితే నిఖిల్ నామినేట్ చేసింది ప్రేరణని ఎందుకంటే యష్మిని నేను చేయాల్సింది, ఎందుకంటే కింగ్ సరిగ్గా ఉంటే కింగ్డమ్ సరిగ్గా ఉంటది, సో నేను యష్మి చేయాలనుకున్నాను, తన యష్మి చేసే అవకాశం లేనందున నిన్ను చేస్తున్నారు అని చెప్పేసి అయితే ప్రేరణ అయితే మళ్ళీ ఆ డస్ట్బిన్ గురించి గొడవ, దాని గురించి అయితే ఆర్గ్యూ జరిగింది చాలాసేపు. ఇంకా చాలాసేపు తనైతే నీట్ గా ఉంది, మేమేదో చేయాలనుకున్నాము, మీరు కూడా కింగ్ అయితే మీ కింగ్డమ్ లో ఎలా ఉంటుందో మేము చూస్తాం అంటే అప్పుడు సంగతి అప్పుడు చూసుకోవచ్చు, ఇదైతే నాకు నచ్చలేదు. డస్ట్బిన్ లో తీసి ఏదైతే అది డస్ట్బిన్ క్లీన్ గా ఉందంటే డస్ట్బిన్ క్లీన్ గా ఉందని వెళ్ళి డస్ట్బిన్ లో దగ్గర అన్నం తింటావా, బాత్రూమ్ క్లీన్ గా ఉందని బాత్రూమ్ లో అన్నం తింటావా అన్నట్టయితే అలా చాలాసేపు ఆర్గ్యూస్ జరిగినాయి. సో ఫైనల్ గా అయితే ప్రేరణ అయితే సెకండ్ నామినేట్ చేసింది. నెక్స్ట్ వచ్చేసరికి అబ్బాయి వచ్చేసి విష్ణుప్రియకి వేశారు. ఏంటంటే విష్ణుప్రియని నిన్న నాగార్జున గారు ఫ్లాప్ జోన్ లో పెట్టారు కదా, నువ్వైతే అసలు ఫ్లాప్ జోన్ లోకి రావడం అయితే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అది నాగార్జున గారు చెప్పినట్టు కాదు కదా, ప్రేక్షకులు చెప్పినట్టు కదా. సో నువ్వు ప్రేక్షకులకి ఇంకా ఏదో ఇవ్వాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు, సో నాది ఇవ్వలేకపోతున్నావు కాబట్టి ఇన్ కేసు నువ్వు మళ్ళీ వెనక్కి వస్తే గనక నిన్ను ప్రేక్షకులు యాక్సెప్ట్ చేసినట్టు అనుకున్నా, సో నేను నామినేట్ చేస్తున్నా అంటే అభయ్ నవీన్ అయితే విష్ణుప్రియ నామినేట్ చేశాను. సో నేను ఫ్లాప్ జోన్ లోకి ఎందుకు వచ్చానో నాకు అర్థం అవ్వట్లేదు, నేను ఇవ్వగలిసిందంటే ఇచ్చాను, ఓకే ఆయన చెప్పటైతే యాక్సెప్ట్ చేసింది విష్ణుప్రియ. నెక్స్ట్ ఆదిత్య ఓం ఎందుకంటే హౌస్ లో మీరు అడ్జస్ట్ అవ్వలేకపోతున్నారు అనిపిస్తుంది, అలాగే ఇన్వాల్వ్మెంట్ కూడా అన్నిట్లో తక్కువగా అనిపిస్తుంది, అంటే మణికంఠ కన్నా ఇన్వాల్వ్మెంట్ తక్కువగా ఉందా అని అడిగాడు ఆదిత్య. మణికంఠ మీద అయితే తక్కువ కాదు, మణికంఠ మీద ఎక్కువ, కాకపోతే మణికంఠ నేను పోయిన వారం వేశాను, మళ్ళీ ఇప్పుడు మణికంఠ తను మార్చుకుంటున్నాడు, మళ్ళీ దెబ్బ మీద దెబ్బ వేయడం ఇష్టం లేక నేనైతే మణికంఠను వేయలేదు. మిమ్మల్ని అందుకే నేను చెప్తున్నాను, అన్నిట్లో హౌస్ లో ఇన్వాల్వ్మెంట్ లేదండి, ఇక్కడ చెప్తున్నాడు బిగ్ బాస్ నా ప్యాషన్, నేను కావాలని అయితే చేయట్లేదు, నా పర్సనాలిటీ ఇదే, నా పర్సనాలిటీ ప్రకారం నేను నడుచుకుంటున్నాను, మళ్ళీ ఇప్పుడు నేను పర్సనాలిటీ మార్చుకొని వేరేగా ఉన్నాను అనుకో, మీరు చెప్పారని చెప్పేసి తనైతే నటిస్తున్నాడు అన్నట్టు మీరు అనుకుంటారు, నాకైతే అది ఇష్టం లేదు, నేనైతే ఇలాగే ఉంటానంటే ఆదిత్యం అయితే నామినేషన్ యాక్సెప్ట్ చేశాడు. నెక్స్ట్ సోనియా అయితే నైనికాని ఫస్ట్ నామినేట్ చేసింది. దేనికంటే కన్సెషన్ రూమ్ లో ఆ రోజు యష్మి పెడుతుండగానే అక్కడే ఆర్గ్యుమెంట్ చేసుకొని అక్కడే తేల్చుకొని రావాల్సింది, మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత తన యష్మిని ఏదో తప్పు చేసినట్టు మీరు బాధ అనుభవిస్తున్నట్టయితే బయటకు వచ్చి క్రియేట్ చేశారు, అలా చేయకుండా ఉంటే బాగుండేది అనిపించింది. మిగతా వాళ్ళకి ఇలా మీరు లోపల కన్సెషన్ రూమ్ లో మీరు స్టాండ్ తీసుకున్నప్పుడు బయటకు వచ్చి వాళ్ళని రెచ్చగొట్టకుండా ఉండాలి,
వాళ్ళతో పాటు మీరు కూడా చేరి హ్యూమిలేషన్ లేదు, అది లేదు, ఇది లేదు అని అయితే మా క్లాన్ మీద అయితే నిందలు చేస్తున్నారు అనేది అయితే నైనికమ్మే చెప్పింది. నేనైతే ఆ రోజు కన్సెషన్ రూమ్ లో ఆర్గ్యుమెంట్ చేయకపోవడం తప్పే కానీ నేనైతే బయటకు వచ్చి నేను ఎవరిని గొడవలు పెట్టుకోమనలేదు. ఎవరి వర్క్ వాళ్ళకి అప్పు చెప్పాను, వాళ్ళు కూడా అలాగే చేసుకుంటున్నారు. సో మీరే ఇష్టం అన్నట్టయితే నైనిక కూడా నామినేషన్ తీసుకుంది. నెక్స్ట్ నామినేషన్ వచ్చి సోనియా సీతాకి వేసింది. సీతాకి దేనికి వేసిందంటే, మీకు టాస్కుల్లో క్లారిటీ లేదు, బాస్ మాకు టాస్క్ ఇచ్చాడు, మీకు పనులప్పు చెప్పమని, మేము మీకు అయితే పనులప్పు చెప్పము, మీకు అవన్నీ తెలియదు, టాస్కుల్లో క్లారిటీ లేదు, ఏంటంటో మాట్లాడేసుకుంటున్నారు మీరు అన్నట్టు సోనియా ఉద్దేశం. తర్వాత అభయ్ నవీన్ తో ఆర్గ్యుమెంట్ లో కూడా పసలేదు, వేస్ట్ ఆర్గ్యుమెంట్ చేసాం అనిపించింది. అంటే అభయ్ నవీన్ కి తనకి అదే వంట విషయంలో వాళ్ళకి సాయం చేస్తున్నావు, ఆల్రెడీ వాళ్ళకి ఇచ్చిందే వరకు మళ్ళీ వాళ్ళకి సహాయం చేస్తున్నావు, అదేదో మాకు కొంచెం ప్లేట్లు తీసేసి సింగిల్ వేసేయచ్చు కదా అంది కదా సీత. దాని గురించి అభయ్ నవీన్తో ఆర్గ్యుమెంట్ జరిగింది. దాంట్లో పసలేదు అన్నట్టు సోనియా మాట్లాడుతుంది. యాక్చువల్గా అందులో పస అనేది చూస్తుంది కానీ తన ఫీలింగ్ ఆల్రెడీ అక్కడ ఉన్నది ముగ్గురు ఉన్నారు, వాళ్ళకి ఒక్కవరకే ఇచ్చారు, మళ్ళీ వాళ్ళకే మీరు సహాయం వెళ్ళి చేస్తున్నారు, వాళ్ళతో వర్క్ వాళ్ళతో వంట చేయించుకోకుండా మళ్ళీ మీరు వెళ్ళి వాళ్ళకి సహాయం చేస్తున్నారు. మేము ఉన్నది 5గురు, 14 మంది పని మాకు అప్పచెప్పారు. సో 14 మంది కాకపోయినా వంట పని తీసేసిన 10 మంది పని మాకు అప్పచెప్పేశారు, మాకు మరి సహాయం చేయొచ్చు కదా, కనీసం ప్లేట్లు అనేది సింగిల్ వేయచ్చు కదా అనేది తన ఫీలింగ్. అది తన ఫీలింగ్. వాళ్ళకి ఏంటంటే మాకు వర్క్ ఎక్కువ ఇస్తారనే ఫీలింగ్, లాస్ట్ మినిట్ లో ఓడిపోయామనే ఇది ప్రెస్టేషన్ చాలా ఉంటాయి. సోనియా అబ్బాయితో జరిగిన ఆర్గ్యుమెంట్ గురించి అబ్బాయి మాట్లాడుకోవాలి, సోనియాకి ఏం అవసరం ఇక్కడ మళ్ళీ దాని గురించి. అంటే ఇరిటేషన్, ఇంకా ఇరిటేషన్ చేయడం సోనియాకి ఏంటంటే, సోనియా ఉద్దేశం ఏంటంటే బాగా మనుషులు ఇరిటేషన్ లేదా వాళ్ళని డీగ్రేడ్ చేయడము అనేది అయితే సోనియాకు బాగా ఉందనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజు కూడా నామినేషన్స్ లో అసలు క్లారిటీ ఏంటంటే తడుముకోకుండా ఏది పడుతుంది మాట్లాడేస్తారు కదా, అవతల వాడు ఏదన్నా అనుకోని ఆ మాటలు విని వాళ్ళు చచ్చిపోని లేదన్నా ఏదన్నా అయిపోని, కానీ ఈవిడ అనాల్సిన మాటలు మాత్రం సోనియా ఈవిడ అనేస్తుంది. ఏంటంటే డిగ్రేడ్ చేస్తుంది. అంటే అక్కడ జరగనివి కూడా జరిగినాయి, అక్కడ జరిగినాయి మీరు చెయ్యట్లేదు, అక్కడ వాళ్ళ పనులు చేస్తున్నా సరే ఎక్కడ చేస్తున్నారు మీరేం చేయట్లేదే, అంటే మొత్తం పనులేమి చేయకుండానే ఉంటున్నట్టు చెప్తుంది. ఇక్కడ తిని ఏం చెప్తుంది అంటే, బేసిక్ గా మాకు అప్పు చెప్పినవన్నీ మేము చేస్తున్నాము, కానీ మీరు మీ ఓవర్ యాక్షన్స్ తో మాకు కొన్ని పనులు అప్పు చెప్పారు, అవి కూడా చేస్తున్నాము, కానీ టైం తీసుకొని చేస్తున్నాం. కొన్ని వెంట వెంటనే చేస్తున్నాము, కొన్ని ఏమో మాకు ఇరిటేషన్ వచ్చినప్పుడు మా మూడు బాగోలేనప్పుడు మేము చేయలేకపోతున్నాము అన్నట్టు దాని గురించి తార్గ్యూ జరిగింది. ప్లస్ నాకు టాస్కుల గురించి క్లారిటీ ఉంది, నీకే క్లారిటీ లేదు, ఏదేదో మాట్లాడేస్తా నోటుకు వచ్చినట్టు మాట్లాడతావు అన్నట్టయితే అక్కడ సీత అయితే కొంచెం గట్టిగానే సోనియాకి ఇచ్చింది. క్లారిటీ లేదంట, క్లారిటీ బొక్కలో క్లారిటీ సంథింగ్ ఏదో ఉంది అంటే ఇక్కడ ఈ మళ్ళీ ఆర్గ్యుమెంట్ పిచ్చి పిచ్చిగా మాట్లాడమా. కానీ సోనియా ఎవరు పిచ్చి పిచ్చిగా మాట్లాడారు, నేను నిన్నలేదు, క్లారిటీ గురించి అన్నా బొక్కలో క్లారిటీ అని, నీ క్లారిటీ గురించి అన్నా, నీ గురించి ఎవరన్నా అనేది ఇక్కడ సోనియా అంటది. ఇక్కడైతే నాగార్జున గారు ఈ విషయం మీద తీసుకుంటే కనీసం శివాజీ గారు లాస్ట్ సీజన్ లో బొచ్చులో ఏదో సంథింగ్ అని మాట్లాడారు, ఏదో సంథింగ్ బొచ్చులో అనే మాట వచ్చింది తనకి. దాని గురించి అక్కడ జరిగిన ఆ చుట్టూ జరిగిన కాన్వర్సేషన్ మొత్తం కట్ చేసేసి నువ్వు అది అనకూడదు, నువ్వు అది అన్నావు అనేది దాని గురించే నాగార్జున గారు క్లాస్ పీకారు శివాజీకి. ఆ చుట్టూ జరిగిందంతా అదంతా వేరే వాళ్ళ తప్పులు అవన్నీ పోయినాయి ఈ ఒక్క మాట ముందు. ఇక్కడ కూడా సోనియా ఎంత డిగ్రేడ్ చేసి మాట్లాడినా ఇక్కడికి వచ్చేసరికి సీత ఈ బొక్కలో అని అంది కదా, దాని గురించే నాగార్జున గారు చెప్తారు. ఇంకా చుట్టూ జరిగిన కాన్వర్సేషన్, అంతకు ముందు తర్వాత జరిగిన కాన్వర్సేషన్ ఆయనకు అనవసరం, ఎందుకన్నా ఆ మాట. అందుకే ఇక్కడ ఏంటంటే సీత అంటే మొత్తం ఆర్గ్యుమెంట్ బాగా చేసింది కానీ చివరిలో మాట వదిలేసింది. ఇక్కడ ఈమెమో మనుషులు డిగ్రేడ్ చేసేస్తుంది, ఆవిడ మాట వదిలేస్తుంది. ఇక్కడే తేడా వస్తుంది. సీత కొద్దిగా మాట వదలకుండా క్లారిటీగా మాట్లాడుతుంది కాబట్టి ఏదైనా మాట వదలకుండా చేస్తే బాగుండేదేమో అనిపించింది నాకైతే ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసరికి మణికంఠ వచ్చేసరికి ఆదిత్య ఓంకి ఎందుకు చేశాడంటే, ఆల్రెడీ తను అన్నాడు కదా ఇందాక మణికంఠ కన్నా నేను తక్కువ అన్నది అయితే మనసులో తీసుకొని ఆదిత్య ఓం చేసినట్టయితే నాకు అనిపించింది. తను చెప్పింది ఏంటంటే, మీరు ఒక పెద్ద మనిషిలాగా అందరికీ వచ్చి మంచి మంచి మాటలు చెప్తా ఉంటారు, మంచి మంచి మాటలు చెప్తా ఉంటారు, కానీ మీరు అన్నిట్లో ఉండట్లేదు, కొన్నిట్లో మాత్రం ఉంటున్నారు, కొన్ని విషయాల్లో కొంచెం తప్పించుకొని తిరుగుతున్నట్టు అనిపించింది, మాకు ఇచ్చే ఇన్స్పిరేషన్ అయితే మీకు మీరు తీసుకుంటే బాగుండే అనేది అయితే నాకు అనిపిస్తుంది అంటే మనకని చెప్తున్నాడు. ఓకే నేను అందరికి అది మంచి మంచి పాయింట్ చెప్తున్నాను అంటే, నువ్వు నాకు ఇచ్చే ప్రమోషన్ అది ఇది అని చెప్పేసి అయితే పబ్లిసిటీ ఇస్తున్నా, ఫ్రీ పబ్లిసిటీ ఇస్తున్నా, ప్రమోషన్ ఇస్తున్నా, థ్యాంక్ యూ అని చెప్పేసి అయితే మణికంఠతో అయితే నామినేట్ తీసుకున్నాడు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఆదిత్య ఓము ఇంట్లో వర్క్స్ అన్ని చేస్తున్నారంట,
ఖాళీగా ఉన్నప్పుడు కూడా అందరికి సహాయం చేస్తున్నారు, ప్లస్ ఇంట్లో వర్క్స్ చేస్తున్నారు, వాష్రూమ్స్ కూడా తనే క్లీన్ చేస్తున్నారు. మధ్య మధ్యలో ఏమైనా పనులున్నా కూడా అన్ని పనులు అందుకుంటున్నారు తన క్లాన్ దగ్గర, తన క్లాన్ మెంబర్స్ నుంచి అందుకుంటున్నారు. కానీ ఇక్కడ ఈయన చేసేది ఏంటంటే కొన్ని కొన్ని మంచి మాటలు కూడా, అంటే మోటివేషన్ మాటలు అయితే బాగా చెప్తున్నారు, కొటేషన్స్ లాంటివి అయితే బాగా చెప్తున్నారు. కానీ కొన్ని టైంలో అవసరం అయిన చోట, ఆయన అవసరం ఉందనుకున్న చోట ఆయన కనబడకుండా వెళ్ళిపోతున్నారంట. దాని గురించి అయితే ఇక్కడ మనకంటే చెప్పాడు. ఓకే, నేను అన్నిట్లో బాగా ఉన్నది, నాకు ప్రమోషన్ ఇచ్చా, ఓకే నా పర్సనాలిటీ ఇంతే అన్నట్టయితే మళ్ళీ చెప్పాడు. సేమ్ ఇందాక అభయ నవీన్తో ఎలా చెప్పాడు అలాగే చెప్పాడు. అయితే నెక్స్ట్ మనకంటే శేఖర్ భాషను చేశాడు నామినేషన్. దేనికి అంటే నాగార్జున గారు స్వీట్స్ ఇచ్చారు పండగ అని చెప్పేసి, అలాగే గిఫ్ట్ హ్యాంపర్ కూడా ఇద్దరిని పంచుకోమని ఇచ్చారు. అయితే ఆ గిఫ్ట్ హ్యాంపర్ కి సంబంధించిన స్వీట్స్ అంటే తీసుకెళ్లి శేఖర్ భాష అంటే వాళ్ళ రూమ్ లో పెట్టాడు. అంటే లగ్జరీ రూమ్ ఉంది కదా వాళ్ళ క్లాన్ రూమ్, అందులో పెట్టావు, అక్కడ అందరినీ సమానంగా పంచుకోమన్నారు, మీరు అలాగే వెళ్ళి ఆ రూమ్ లో పెట్టేసుకుంటారు మీ సభ్యుల కోసం, మీ టీం సభ్యుల కోసం అనేది చెప్తున్నాడు. శేఖర్ భాష నీకు ఒకటి అర్థం కాలేదేమో. తర్వాత ఇంకొకటి ఏంటంటే సిల్లీగా జోక్స్ వేసేస్తున్నారు. బాగా ప్రెస్టేషన్ ఇరిటేషన్ లో ఉన్న, మామూలుగా జోక్స్ వేస్తే ఓకే, ప్రెస్టేషన్ ఇరిటేషన్ లో ఒక మనిషి ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరకు వచ్చి మళ్ళీ జోకులు వేస్తా ఉంటే మీరు సిల్లీ జోక్స్, అదంటే ట్రిగ్గర్ అవుతుందంట. ఆ ప్రెస్టేషన్ ఇంకా ట్రిగ్గర్ అవుతుంది, అది మీరు తెలుసుకోలేకపోతున్నారు అంటే చెప్పాడు. ఫస్ట్ అయితే తను చెప్పిన స్వీట్స్ అయితే తను ఏమంటున్నాడంటే, నేను స్వీట్స్ తీసుకెళ్లి దాసేయలేదు మా సభ్యుల కోసం, అది ఆల్రెడీ ఆ స్వీట్స్ లోపల ఫ్రిడ్జ్ లో పెడదామన్న టైంకి వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అవి వచ్చినాయి అంట ఫ్రిడ్జ్ లో. సో అవి పెట్టేసరికి ఫ్రిడ్జ్ నిండిపోయింది. సో స్వీట్స్ ఇంకెక్కడైనా దాయాలి స్వీట్స్, వాళ్ళకి ఆల్రెడీ లగ్జరీ రూమ్ లో చిన్న మినీ ఫ్రిడ్జ్ ఇచ్చారు కదా వాటర్ బాటిల్స్ కోసం అలాగే డ్రింక్స్ కోసం. సో ఆ మినీ ఫ్రిడ్జ్ లో పెట్టాను, నెక్స్ట్ డే తీసుకొచ్చి మళ్ళీ అందరికి పంచాను. అయితే నేను అలా తీసుకెళ్లి పెడుతున్నానని అందరికి చెప్పాను. సో నువ్వు అక్కడ లేవు, నువ్వు వెళ్ళలేదని కూడా నీకు చెప్పకపోవడం నా పొరపాటే. సో అది అయితే నీకు తెలియక ఇలా మాట్లాడుతున్నావు. ఇంకా సిల్లీ జోక్స్ అనేది నేను ఓకే నేను చూసుకుంటాను, ఆ జోక్స్ పడకండి, వాళ్ళ జోక్స్ పడకండి, ఈసారి చూసుకుంటాను అంటే శేఖర్ భాష నామినేట్ తీసుకున్నాడు. నెక్స్ట్ వచ్చేసరికి ఆదిత్య అభయ నవీన్కి వేశాడు. యాక్చువల్గా అభయ నవీన్ ఆదిత్యని వేయడం వల్ల ఆదిత్య అభయ నవీన్కి వేసాడు. ఎందుకంటే లేదంటే మనకంటే శేఖర్ భాష కేసేసేవాడు పోయిన వారం లాగా. ఇక్కడ అభయ నవీన్ మీద చెప్పింది ఏంటంటే, నాకు ఇక్కడ నేను అన్ని గెలుచుకోవాలని వచ్చాను, బిగ్ బాస్ లో మనీ గానీ టైటిల్ గానీ అన్ని గెలుచుకోవడానికి వచ్చాను, కానీ మీరు నా కాంపిటేటర్ లాగా కనిపిస్తున్నారు, స్ట్రాంగ్ కాంపిటేటర్ లాగా, సో నేను మిమ్మల్ని అందుకే నామినేట్ చేస్తున్నానంటే చెప్పాడు. ఓకే, మీరు చెప్పిన పాయింట్ నాకు నచ్చింది, అందరూ గెలుచుకోవాలని వచ్చారు, మీకు చెప్పిన పాయింట్ నాకు నచ్చింది, మీరు నన్ను స్ట్రాంగ్ కాంపిటేటర్ అన్నారు కదా, అది కూడా నాకు నచ్చింది, నేను నామినేట్ చేసుకుంటున్నాను అన్నట్టయితే అభయ నవీన్ నామినేట్ తీసుకున్నాను. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి శేఖర్ భాషకి వేసాడు. శేఖర్ భాషకి ఎందుకు వేసాడంటే, నీ వల్ల నేను చాలా లాస్ అయిపోతున్నాను అంటే తన ఉద్దేశం ఏంటంటే, నిన్న 2 లక్షలు లాస్ అయింది కదా, అది నీ వల్లే లాస్ అయ్యానంటే అక్కడ అంటున్నాడు శేఖర్ భాష చెప్పినా నా వల్ల ఎందుకు లాస్ అవుతుంది, నా ఒక్క పేరే వినబడలేదు, సిద్ధిని వింద స్ట్రాంగ్ పర్సెంట్ అని కొనియాడవు కదా, తన అభయ నవీన్ నేమ్ వినబడింది, మణికంఠ నేమ్ వినబడింది, వాళ్ళందరూ ఎందుకు తీసుకోలేదు, నన్నే ఎందుకు తీసుకోవాలంటే నేనేం ఎక్కువ వినబడిందని, నా నేమో కాదు అందరి నేమ్స్ వినబడి, నేను చెప్పిన ఇప్పుడు సోకాల్డ్ నేమ్స్ కూడా అందరూ వినబడి, ఇప్పుడు నన్నే ఎందుకు తీసుకున్నా నాకు ఇక్కడ ఒకటి అర్థం కావట్లేదు, నేను నీతో ఎక్కువగా ఉంటున్నాను, అది నువ్వు ఒకవేళ ఇండిసిప్లిన్ అనుకుంటున్నావు, నేను నీతో నడవడానికి కూడా కారణము మీరు ఒక్కరే ఒంటరిగా ఉంటున్నారు అని చెప్పేసి నేనైతే మీతో నడవడానికి వస్తున్నాను, దాన్ని మీరైతే నన్ను పద్దాగా పడవడానికి చూస్తున్నారు, నేను మీ మంచి కోసం ఆలోచిస్తే మీరు నన్ను అలా చూస్తున్నారంటే ఇక్కడ శేఖర్ భాషకు అయితే కొంచెం ఫీల్ అయ్యాడు. ఫీల్ అయితే నామినేషన్ తీసుకుని మళ్ళీ ఇక్కడ కూడా కోట్లు, నేను నీకు ఎన్ని కోట్స్ ఇచ్చాను అన్నాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఆదిత్య నీకు చాలా కొటేషన్స్ చెప్తున్నాను కదా అన్నట్టు, నీ మంచి కోసం నీకు చాలా కొటేషన్స్ చెప్తున్నాను కదా అని. అయితే ఏమన్నా కోర్స్ ఎన్ని కోర్స్ ఇచ్చారంటే నాకు ఏ కోర్స్ ఉంటే ఇస్తాలే తర్వాత అంటే ఇతనేమో కొటేషన్స్ మెయిన్ కోర్స్ అంటే, అతనేంటంటే కోట్లు అంటే వేసుకునే కోట్లు అన్నట్టు, అతనికి తెలిసి కోర్స్ అంటే కొటేషన్స్ అని. కానీ ఇక్కడైతే మళ్ళీ సిల్లీ జోక్ అయితే వేశాడు శేఖర్ భాష. తర్వాత వాళ్ళిద్దరు ఇంకా మామూలుగానే ఇంకా మామ అనుకుంటారు అలాగే ఉన్నారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి విష్ణుప్రియ అయితే మనీ కేసింది. అంటే ఫస్ట్ లో ఫెమిని అనే దాని మీద నువ్వు నన్ను అబ్జర్వ్ చేసి కట్టప్పలాగా వెనక నుంచి పోటీసావన్నట్టయితే అనిపించింది, 5 మీద అయితే నామినేట్ చేస్తున్నా అన్నాడు. దాని అయితే మనకంటే అయితే నేనైతే కావాలని చేయలేదు కానీ నాకు అలాగ అనిపించింది అని చెప్పేసి అయితే ఓకే నేను అగ్రి అన్నట్టయితే మనకంటే కూడా నామినేషన్ తీసుకున్నాడు. అయితే నాకు అనిపించింది ఇంకా ఈ వారం చాలా జరిగినాయి, మళ్ళీ పాతదే ఆల్రెడీ అయిపోయింది దాని గురించి పంచాయతీ, పోయినసారి నామినేషన్ మళ్ళీ ఈసారి నామినేషన్ వరకు మళ్ళీ తీసుకొచ్చింది విష్ణుప్రియ అంటే అనిపించింది. అంటే తను తేల్చుకోవాల్సిన ఇంకా చాలా ఉన్నాయి కదా. నెక్స్ట్
సోనియా అయితే గొడవ జరిగింది, నేను నీకు సారీ చెప్పేశాను, మళ్ళీ నువ్వు నాగ్ సార్ దగ్గర ఇంకొంచెం క్రియేట్ చేసి చెప్పినట్టు అనిపించింది, నేను నీకు ఆల్రెడీ సారీ చెప్పేశాను కదా, దాని గురించి అయితే మళ్ళీ ఇద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ జరిగింది. అయితే ఇక్కడ ఏంటంటే సోనియా నువ్వు నువ్వు అంటే విష్ణు సోనియా గారు మీరు మీరు అంటుంది. అక్కడ మీరు మీరు అన్నప్పుడైనా నువ్వు అనేది ఈమె వదిలేసి మీరు అనాలి, లేదా ఈవిడ నువ్వు అన్నప్పుడు అయినా ఆవిడ కూడా నువ్వు అనాలి మీరు వదిలేసి. ఇక్కడ ఏంటి ఇద్దరు డిఫరెంట్ గా మాట్లాడుకున్నట్టు నువ్వు అండ మీరు అండ నాకైతే ఇరిటేషన్ గా అనిపించింది. మీరు ఎంత చదువుకున్నారు చేస్తున్నారు, మీరేంటి మాట్లాడటమే రావట్లేదు, మీకు ఏది పడితే మాట్లాడి వదిలేస్తున్నారు అంటే ఈ మంది నా చదువుకి దానికి సంబంధం అయితే నేను ఉన్న మాట మాట్లాడుతున్నాను అన్నట్టయితే ఇద్దరి మధ్య మళ్ళీ కాసేపు ఈ విష్ణుప్రియ అంటుంది మళ్ళీ. అంటే విష్ణుప్రియ ఏమంటుందంటే మీరు మొత్తం బాగున్నారు అంటేనే మరి అలాంటప్పుడు ఎందుకు ఇన్ని మాటలు, నిన్న ఎందుకు అన్ని మాటలు వచ్చిన విష్ణుప్రియకి? అదన్నా ఉండాలి, డైరెక్ట్ గా అదన్నా ఉండాలి, లేకపోతే ఇక్కడ మీరు బాగుంటారు, మీ పర్సనాలిటీ మంచిది, మీ వ్యక్తిత్వం మంచిది అనుకున్నప్పుడు ఈ మాట మీద ఉండాలి. విష్ణుప్రియ అంటే డబల్ స్టాండర్డ్ మాటలు మాట్లాడుతున్నట్టయితే అనిపించింది. ప్రేక్షకులకు కూడా చిరాకు వస్తుంది కదా, అప్పటి వరకు స్ట్రాంగ్ గా మాట్లాడి మళ్ళీ చివరికి వచ్చేసరికి మీ పర్సనాలిటీ నాకు నచ్చింది, మీరు అన్నిట్లో చాలా గుడ్, మీరు బాగా చదువుకున్న ఇవన్నీ ఎందుకు, ఇక్కడ ఆడుకుంది ఆట, వాళ్ళు ఎంత చదువుకున్నారు ఏంటి అనేది అందరూ చదువుకునే వస్తారు. ఇప్పుడు శేఖర్ భాష ఉన్నాడు, జర్నలిజం చేసి వెళ్ళాడు. ఇప్పుడు అంటే తను చేసింది ఏంటంటే బీటెక్ చేసింది, అలాగే లాయర్ చేసింది. సో దాని గురించి మీరు బాగా చదువుకున్నారు చేశారు అన్నట్టయితే ఎవరిది టాలెంట్ వాళ్ళది కదా, తను చదువుకొని ఉన్నట్టుంది, నీ టాలెంట్ నీకుంది, దాని గురించి మీరు అని మళ్ళీ అనడం అంటే అవతల వాళ్ళు కూడా మనకి రెస్పెక్ట్ ఇస్తే మనం ఇవ్వచ్చు, లేదంటే అనవసరమైన రెస్పెక్ట్ మనం ఇవ్వకూడదు కదా అన్నట్టయితే నాకు అనిపించింది. ఇక్కడ కూడా ఇద్దరుగా ఆర్గ్యుమెంట్ జరిగింది. ఇక్కడ కూడా విష్ణుప్రియ అంటున్న చివర్లో ఏం చదువుకొని ఏం లాభం ఏంటో సంథింగ్ ఏంటంటే మాట్లాడేది, ఈ మాటలే నాగార్జున పట్టుకుంటాడు, ఈ కాన్వర్సేషన్ అంతా వదిలేస్తాడు. అలా అనకూడదు కదా చేయకూడదు కదా అని మన హోస్ట్ గారు అయితే ఇంకా నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు అయితే వీళ్ళనే అంటాడు వేస్ట్. ఇంకా నెక్స్ట్ శేఖర్ భాష అయితే ఫస్ట్ మణికంఠ నామినేట్ చేశాడు. ఎందుకంటే ఆల్రెడీ నేను స్టార్టింగ్ లో మొన్న వేసినప్పుడు అయితే నేను ఒకటే యుద్ధానికి వెళ్ళాం, మనం బాణాలు వేస్తున్నాం, అవతల నా స్టోరీ ఇది, నువ్వు బాణాలు వేయమకంటే ఆగిపోరు కదా, అలాగే వేశాను నేను. కొంచెం చేంజ్ వచ్చింది, ఈసారి కూడా చేశానంటే ఇంకొంచెం చేంజ్ వస్తుంది, ఇంకో మనుషుల్లో ఇంకా ఇన్వాల్వ్ అవుతా ఉన్నట్టయితే ఈసారి నామినేట్ చేస్తున్నాను అని చెప్పేసి మనకంట నామినేట్ చేశాడు. మనకంట అయితే నేను ఎప్పుడు ఒకేలాగా ఉన్నాను, కాకపోతే కొంచెం డిస్టర్బ్ అయ్యాను మధ్యలో, సింపతి అయి కూడా అయిపోయింది, ఇంకా నేను ఇంకా ఆటలో పడ్డాను, మీరు వేసుకున్న ఓకే అన్నట్టయితే మనకంట నామినేట్ తీసుకున్నాడు. నెక్స్ట్ వచ్చేసరికి ఆదిత్య ఓం నెక్స్ట్ నామినేషన్ సరికి ఆదిత్య ఓం వేసాడు. సేమ్ ఇద్దరు ఆర్గ్యుమెంట్స్, నేను నీ పక్కనే ఉంటున్నాను అయినా నువ్వు నన్ను పొడుస్తున్నావు మాట మాటికి, నాకు చాలా ఫీల్ అవుతుంది. ఇక్కడ కొంచెం ఎమోషనల్ అయ్యాడు శేఖర్ భాష, ఎమోషనల్ అయినట్టు అనిపించింది ఆదిత్య ఓం మీద. అంటే నేను తను కూడా ఇంకా ఎవరితో మింగిల్ అవ్వలేక అందరూ ఒకటే వయసు వాళ్ళు అవడం వల్ల, కొంచెం వీళ్ళ దగ్గర వయసు వాళ్ళు అవడం వల్ల ఏంటంటే మేము శేఖర్ భాష ఎంతో స్నేహం చేయడం చూస్తే ప్రతిసారి పొడుస్తూనే ఉన్నాడు. నిన్న నాగార్జున గారు ఇచ్చిన సిల్లీ టాస్క్ లోను పొడుస్తున్నాడు, మొన్న నామినేషన్స్ లోను పొడిచాడు, ఇప్పుడు పొడిచి ఇలా ఇన్నిసార్లు అంటే శేఖర్ భాష కూడా కష్టం అనిపిస్తుంది కదా, కొంచెం ఎమోషనల్ అయ్యాడు శేఖర్ భాష. దాని గురించి అయితే ఆదిత్య ఓం అయితే నామినేట్ చేశాడు. ఇంకా మిగతా నామినేషన్స్ అయితే రేపు చూపిస్తారు. ఆల్రెడీ లైవ్ లో అయితే నామినేషన్స్ అయిపోయినాయి. ఒక్క నిబులు ప్రేరణ అంటే ప్రేరణ కూడా నామినేట్ అయిపోయింది, కానీ స్వాప్ చేసుకుంది యష్మికి ఉన్న పవర్స్ వల్ల. విష్ణుప్రియ నామినేట్ అవ్వకపోయినా సరే విష్ణుప్రియాని నామినేట్ చేసేసి ప్రేరణని బయటికి తీసుకొస్తుంది, అంటే స్వాప్ చేసేసింది ఇద్దరిని. సో విష్ణుప్రియ మళ్ళీ నామినేట్ లోకి వచ్చేసింది. ఒక్క నబీల్ అలాగే ప్రేరణ అభయ్ వీళ్ళ ముగ్గురు తప్ప మిగతా వాళ్ళందరూ అయితే నామినేట్ అయ్యారు. యష్మి వీళ్ళ నలుగురు తప్ప మిగతా బేబకి వెళ్ళిపోయేందుకు ఇంకా 9 మంది అయితే నామినేట్ అయ్యారు. నా రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.